ఆర్ మోరల్ స్టోరీస్. ధర్మపురం గ్రామంలో నారాయణ, ఆయన భార్య పార్వతమ్మ ఉండేవారు. వారికి ఉన్నది ఒక్కగానొక్క కొడుకు సూర్యం. నారాయణకు ఊర్లో మంచి పలుకుబడి 5 ఎకరాల పొలం ఉన్నాయి. ఆయన మాటంటే ఊళ్ళో ఎవ్వరూ కాదన్రు. సూర్యం కూడా తండ్రికి తగ్గ కొడుకు. కష్టపడి పొలం పనులు చూసుకునేవాడు. ఆ ఇంటి కొత్తగా కోడలిగా అడుగుపెట్టింది గీత. గీత పక్కూరమ్మాయే. పెద్దగా చదువుకోలేదు కాని లోకజ్ఞానం, తెలివితేటలు ఉన్న అమ్మాయి. అత్తమామల్ని, భర్తని ప్రేమగా చూసుకుంటూ, ఇంటి పనుల్లో చురుగ్గా పాలు పంచుకుంటూ కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో మనిషిగా కలిసిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరూ అరుగుమీద కూర్చుని ఉండగా నారాయణ తన భార్య పార్వతమ్మతో ఇలా అన్నాడు. చూసావా పార్వతి, గీత వచ్చిన వేళ విశేషం. ఈ ఏడాది వర్షాలు బాగా పడి పంటలు ఏపుగా పెరిగాయి. అంతా మన కోడల అదృష్టమే. నిజమేనండి. నాకు ఆ పిల్లని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు అత్తయ్య అది కావాలా ఇది కావాలా అంటూ నా చుట్టూనే తిరుగుతోంది. నా కూతురు లేని లోటు తీరుస్తోంది. అదృష్టం నాది కూడా అమ్మా. మీలాంటి తల్లిదండ్రులు, గీతలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అదేం లేదండి. అత్తయ్య, మావయ్య నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అది చాలండి నాకు. ఇలా ఆ కుటుంబం ఆనందంగా ఉన్న సమయంలో వారి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి పార్వతమ్మ చెల్లెలు గంగమ్మ ఆ ఊరికొచ్చింది. గంగమ్మ మాటలు కలిపి ఇళ్లల్లో చిచ్చులు పెట్టడంలో భలే గడుసరి. తన మాట సాగించుకోడానికి ఎంతకైనా తెగిస్తుంది. మాటలతో మనుషుల్ని మాయ చేస్తుంది. గంగమ్మ వచ్చిన రోజే ఇల్లంతా కలియజూసింది. గీత ఆ ఇంట్లో చనువుగా తిరగడం, అత్తమామల ఆమెను ప్రేమగా చూడటం గంగమ్మ కంటపడింది. గీత, పార్వతమ్మ మధ్య గొడవ ఎలా పెట్టాలా అని ఆలోచించసాగింది. ఆ రాత్రి పార్వతమ్మ ఒక్కతే దొరికినప్పుడు గంగమ్మ తన అసలు రూపం బయటపెట్టింది. అక్కా, పార్వతక్కా, ఇంత ఘోరం జరుగుతున్నా నువ్వెలా చూస్తూ ఉండగలుగుతున్నావే? ఏమైంది చెల్లి? ఎందుకలా అంటున్నావ్? దేవుడి దయవల్ల అంతా బానే ఉంది కదా. అదే నీ అమాయకత్వం అంటే. అంతా బానే ఉందా? నాకైతే ఆస్తంతా కోడలి పాలవుతున్నట్టు కనిపిస్తోంది. నువ్వేమో నా కోడలు బంగారం అంటున్నావు. పెత్తనం మొత్తం కోడల్దే. నీ మాటకి ఇంట్లో అంత విలువలేదు అని ఊర్లో అనుకుంటున్నారు. గీత చాలా మంచిదే. మమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఆ మొదట్లో కోడళ్ళందరూ మంచే నటిస్తారు. నువ్వు చూడ్లేదా? నీ కొడుకు సూర్యం కూడా పెళ్ళైన నెల రోజులకే నా పెళ్ళాం అంటున్నాడు. నిన్ను బావగారిని పట్టించుకుంటున్నాడా? ఆ గీత వచ్చి నీ కొడుకుని నీకు కాకుండా చేసింది. రేపొద్దున ఆస్తి మొత్తం రాయించుకొని మిమ్మల్నిద్దర్నీ గెంటేస్తే దిక్కెవరు? అలా ఎందుకు జరుగుతుంది? సూర్యన్ నా కొడుకు. వాడు ఈరోజు నీ కొడుకు, రేపు పెళ్ళాం మాటే వింటాడు. నా మాట విను. కొత్త కోడలు అని ముద్దు చేస్తే అది నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. కాస్త అదుపులో పెట్టకపోతే రేపు మీరే ఏడుస్తారు. ఆ గీత అంత తెలివైంది కాబట్టే మీ అందర్నీ మాటలతో మాయ చేస్తోంది. ఆ రాత్రి పార్వతమ్మకు నిద్రపట్లేదు. గంగమ్మ మాటలు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి. గీత ఆ ఇంటికొచ్చినప్పట్నుండి ఇంట్లో జరిగిన ఒక్కొక్క విషయం పార్వతమ్మ కళ్ల ముందు మెదలసాగింది. అప్పట్లో జరిగిన చిన్న చిన్న గొడవలన్నీ ఒకసారి నెమరు వేసుకుంది. గీత వచ్చినప్పట్నుండి తన పెత్తనం సాగడం లేదని తీర్మానించుకుంది. పార్వతమ్మ తన మనసులో పేరుకుపోయిన విషయాల్ని భర్తతో పంచుకుంది. ముందు నారాయణ పార్వతమ్మతో గీత మంచిది అని చెప్పే ప్రయత్నం చేశాడు. కాని చివరికి పార్వతమ్మ మాటల్ని నమ్మాడు. ఈ విధంగా కొన్ని రోజులు గంగమ్మ గీతపైన లేనిపోని విషయాలు పార్వతమ్మకి చెప్పసాగింది. దాంతో పార్వతమ్మ, నారాయణ గీతం చూసే విధానంలో మెల్లగా మార్పొచ్చింది. ఇదిలా ఉండగా ఒకరోజు ఉదయం, అత్తయ్య, కాఫీ తెచ్చాను, తీసుకోండి. అక్కడ పెట్టు. నువ్వు ప్రతిదీ నా ముఖానికి తెచ్చివ్వాల్సిన పనిలేదు. నాకు చేతులున్నాయి, నేనే తీసుకుంటాను. గీత ఆశ్చర్యపోయింది. అదేం పట్టించుకోకుండా నారాయణ దగ్గరికి వెళ్ళింది. మావయ్య, భోజనం కట్టాను. సూర్యంతో పాటు నేను కూడా పొలానికొస్తాను. అప్పటిదాకా గంగమ్మతో మాట్లాడుతున్నవాడు ఒక్కసారిగా నారాయణ ఇలా అన్నాడు. వద్దొద్దు, నువ్వు పొలం రావాల్సిన పనిలేదు. ఆడపిల్లవి, ఇంట్లో పనులు చూసుకో. మగవాళ్ల విషయాల్లో తలదూర్చకు. ఈ మాటలకి గీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తల్లిదండ్రుల్లో వచ్చిన ఆ మార్పు సూర్యానికి కొత్తగా అనిపించింది కాని ఎందువల్లో అర్థం కాలేదు. ఏమైంది గీత? అమ్మా నాన్న ఎందుకలా నీతో కటువుగా మాట్లాడుతున్నారు? నువ్వేమైనా తప్పు చేశావా? నాకు తెలీదండి. నిన్న మొన్నటి వరకు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్లు గంగమ్మత్తయ్య గారు వచ్చినప్పటి నుండి ఎందుకో మారిపోయారు.
ఆవిడ మన గురించి ఏవో లేనిపోనివి చెప్పి వాళ్ళ మనసులు మార్చేసినట్టున్నారు. మా గంగమ్మ పిన్నిది మొదట్నుంచి ఇదే తంతు. మాటలు కలిపి ఇళ్లల్లో గొడవలు పెడుతుంది. దీనికంతటికీ ముగింపు పలకాలి. నేనిప్పుడే వెళ్ళి నాన్నతో మాట్లాడతాను. వద్దండి, ఆగండి. ఇప్పుడు మీరు ఆవేశంలో వెళ్తే పెళ్ళాం మాట విని కన్నవాళ్ళని అంటున్నావా అని గంగమ్మ అత్తయ్య గారు దీన్ని ఇంకా పెద్ద చేస్తారు. నాకొక ఆలోచన వచ్చింది. కాస్త ఓపిక పట్టండి. నిజం వాళ్ల కళ్ళకే కనిపించేలా చెయ్యాలి. 2 రోజులు గడిచాయి. గంగమ్మ పుణ్యమా అని నారాయణ, పార్వతమ్మ కొడుకుతో కోడలతో మాట్లాడటమే మానేశారు. ఇల్లు 2గా చీలిపోయినట్టయింది. గంగమ్మ వీలైనంత వరకు వాళ్ల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. గంగమ్మ మాటలు పూర్తిగా నారాయణ, పార్వతమ్మ నమ్ముతున్నారు. గంగమ్మ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. బావా, పార్వతక్క, నేను రేపు మా ఊరెళ్ళిపోతున్నాను. కాని వెళ్లే ముందు మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి గంగమ్మ? మీరిలా ఉంటే లాభం లేదు. కోడల మాట మీద కొడుకు నడుస్తున్నాడు. మీ ఆస్తికి ప్రమాదం ఉంది. నా మాట వినండి. మీ 5 ఎకరాల పొలంలో 2 ఎకరాలు ఇప్పుడే నా పేరు మీద రాసేయండి. మీ ఆస్తికి కాపలాగా ఉంటాను. రేపు మీ కొడుకు, కోడలు మిమ్మల్ని చూడకపోయినా ఆ 2 ఎకరాల పొలం అమ్మి నేను మిమ్మల్ని చూసుకుంటాను. మీ మంచి కోరి ఇలా అడుగుతున్నాను. నాకు మీ పొలంపైన ఆశ లేదు. మీకు నాపైన నమ్మకం లేకపోతే వద్దులేండి. పార్వతమ్మ, నారాయణ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గంగమ్మ మాటలు నమ్మదగినవిగా అనిపించాయి. నువ్వు చెప్పింది నిజమే గంగమ్మ. మా మంచి కోరేదానివి నువ్వొక్కదానివే ఉన్నావు. సరే, రేపుదయాన్నే నీ పేరు పైన పొలం వీలునామా రాస్తాను. ఆగండి మావయ్య అని గీత బిగ్గరగా అరిచింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. క్షమించండి మావయ్య, మధ్యలో మాట్లాడుతున్నందుకు. మీరు ఆస్తి ఎవరికైనా రాయండి. కాని రాసే ముందు గంగమ్మత్తయ్య గారు తెచ్చిన ఈ కొత్త మందులు చూడండి. గీత తన చేతిలో ఉన్న ఒక పొట్లాన్ని విప్పింది. అందులో ఏవో ఆకులు, పసరు మందులు ఉన్నాయి. గంగమ్మ కంగారుగా, అవి నా నడున్నొప్పి మందులు. నీకెందుకు? అవునా అత్తయ్య, ఇవి నడున్నొప్పి మందులా? మరి నిన్న రాత్రి మీరు పార్వతమ్మ అత్తయ్య గారితో ఈ మందులు పాలల్లో కలిపిస్తే కోడలు నెమ్మదిగా మన మాట వింటుంది, కొడుకు కూడా అదుపులో ఉంటాడు అని చెప్పారు. అవునా కాదా? అవును, నిజమే. ఈ మందులిస్తే కొడుకు, కోడలు మన చెప్పు చేతల్లో ఉంటారని చెప్పింది. లేదత్తయ్యా, ఈ మందులిస్తే మనుషులు చెప్పు చేతల్లో ఉండరు. ఈ మందుల వలన మనిషి నెమ్మదిగా పిచ్చివాడైపోతాడు. ఈ మందులు నాకు, సూర్యంగారికి ఇచ్చి మమ్మల్ని పిచ్చివాళ్లం చేసి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకుందామని గంగమ్మత్తయ్య గారు పన్నాగం పన్నారు. అవునన్నా, గీతకు అనుమానం వచ్చి ఈ ఆకుల్ని ఊరి వైద్యుడు రామయ్య గారికి చూపించింది. ఆయనివి ప్రమాదకరమైనవని చెప్పారు. తన సొంత అక్క, కొడుకు, కోడలు అని కూడా చూడకుండా ఆస్తి కోసం ఇంత దిగజారింది గంగమ్మ పిన్ని. గంగమ్మ ముఖం పాలిపోయింది. చెమటలు పట్టాయి. అబద్ధం, పచ్చబద్ధం. ఇదంతా ఈ కోడలాడుతున్న నాటకం. నా మీద పగబట్టి ఇంకా నాటకం నేనే ఆడుతున్నానా అత్తయ్య? మీ సంచిలో ఉన్న ఈ తాకట్టు చీటీలు కూడా అబద్ధమేనా? మీ కొడుకు పట్నంలో 1,00,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చడానికి మీరబద్ధాలు చెప్పి మా మామగారి దగ్గర 2 ఎకరాల పొలం రాయించుకుందామని చూస్తున్నారు. ఈ పొలం అమ్మి మీ కొడుకు అప్పు తీర్చాలనుకుంటున్నారు. ఇది నిజం కాదా? గంగమ్మ నోట మాట రాలేదు. ఆమె దొంగ నాటకం, విషపు ఆలోచనలన్నీ బట్టబయలయ్యాయి. నారాయణ, పార్వతమ్మ నిశ్చేష్టులయ్యారు. పార్వతమ్మ తన చెల్లెలు తమ మీద అంత ప్రేమ ఒలకపోయడానికి కారణం ఆస్తి, డబ్బేనని, అందుకోసం తమ కొడుకు, కోడలికే హాని చేయడానికి సిద్ధపడిందని గ్రహించారు. గంగమ్మ, నా భార్య చెల్లెలివని ఇంట్లో అడుగుపెట్టనిచ్చాను. నా కుటుంబంలోనే చిచ్చు పెడతావా? నా కొడుకు, కోడల్ని పిచ్చివాళ్ళం చేద్దామనుకున్నావా? పొలం కోసం ఇంతకి దిగజారావా? నిన్ను... వద్దు మావయ్య, ఆవిడ అత్తయ్య గారి చెల్లెలు. ఆవేశపడకండి. ఆవిడ తప్పు ఆవిడికి తెలిసింది. అమ్మా గీత, నువ్వు మమ్మల్ని క్షమించమ్మా. చదువుకోలేదని నిన్ను తక్కువగా చూశాను. కాని నువ్వు చదువుకున్న వాళ్లకన్నా తెలివైన దానివి. నీ లోకజ్ఞానం ముందు మేమందరం ఓడిపోయాం. నువ్వు లేకపోతే ఈ గంగమ్మ చేతిలో నా కుటుంబం సర్వనాశనమైపోయేది. నువ్వు మా కళ్ళు తెరిపించావు తల్లి. పార్వతమ్మ కూడా గీతను పట్టుకుని, నన్ను క్షమించమ్మా. చెల్లెలి విషపు మాటలు నమ్మి నిన్ను నానా మాటలన్నాను. నిన్ను అనుమానించాను. నా కడుపున పుట్టకపోయినా ఈ ఇంటిని నిలబెట్టిన నా కూతురువి తల్లి నువ్వు. చూసావా గీత, చెప్పానా?
మా అమ్మా నాన్నలు వజ్రాలు. కాస్త దుమ్ము పడితే నువ్వు నీ తెలివితో ఆ దుమ్ముని దులిపేశావు. గంగమ్మ జరిగిన దానికి అవమానంతో ఎవ్వరికీ చెప్పకుండా ఆ రాత్రే ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి నారాయణ, పార్వతమ్మ తమ కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. గీత తన తెలివితేటలతో, ప్రేమతో విడిపోవాల్సిన కుటుంబాన్ని ఒకటిగా నిలబెట్టి ఆ ఇంటికి నిజమైన దీపస్తంభంలా నిలిచింది. అనగనగా భాగ్యనగరం అనే ఒక సంపన్న నగరంలో ధర్మానందమనే ఒక మహావ్యాపారవేత్త ఉండేవాడు. అతను రత్నాలు, వజ్రాలు, ఖరీదైన గృహోపకరణాలు అమ్మే వ్యాపారంలో లక్షల కోట్ల ధనాన్ని పోగు చేసుకున్నాడు. ధర్మానందం పేరు వినగానే ఆ నగరంలో ప్రతి ఒక్కరూ అతని అపారమైన సంపద గురించి, అతి పెద్ద భవంతి గురించి, విలాసవంతమైన జీవితం గురించి గొప్పగా చెప్పుకునేవారు. అతను భూమిపై నడిచే కుబేరుడు అని అతని గురించి గొప్పగా చెప్పుకునేవారు. ధర్మానందం దృష్టిలో డబ్బు మాత్రమే సత్యం, శాశ్వతం. మానవ సంబంధాలు, భావోద్వేగాలు, దయ వంటివి కేవలం వ్యాపారంలో లాభాన్ని పెంచడానికి ఉపయోగపడే మార్గాలు మాత్రమే అని అతని ప్రగాఢ నమ్మకం. డబ్బుంటే లోకంలో దేన్నైనా కొనవచ్చు, ఆఖరికి మనిషి ప్రేమను కూడా అని అతను పదే పదే తన మదిలో అనుకునేవాడు. అతని ఇంటి ముందు కారాగే ప్రదేశం నుంచి మొదలు పెడితే ఇంట్లోని పని మనుషుల వరకు అందర్నీ కేవలం ఖర్చు, ఆదాయం అనే 2 లెక్కలతోనే చూసేవాడు. పని మనుషులకు కనిష్ట జీతం మాత్రమే ఇచ్చేవాడు. ఎందుకంటే 1 పైసా ఎక్కువ ఇవ్వడం కూడా వృధా అని అతని అభిప్రాయం. ఎవరైనా అతని దగ్గరికి సహాయం కోసం వస్తే అతను ముందుగా వారి ఆదాయ మార్గాలు, తనకు తిరిగి ఏ విధంగా లాభం చేకూరుతుందో లెక్కవేసుకుని ఆ తర్వాత మాత్రమే సహాయం చేసేవాడు. ధర్మానందానికి మమత అని ఒకే ఒక్క కూతురుంది. మమత తన తండ్రికి పూర్తిగా భిన్నమైన స్వభావం కలది. ఆమె సామాన్య జీవనం గడపడానికి ఇష్టపడేది. మానవ సంబంధాలకు, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. ఆమె తన తండ్రి డబ్బు వ్యామోహాన్ని చూసి లోలోపల బాధపడేది. ఒకరోజు ధర్మానందం తన వ్యాపార పత్రాలు చూసుకుంటూ ఉండగా మమత అతని గదిలోకి వచ్చింది. నాన్నా, మన ఇంట్లో పాత దుప్పట్లు, వస్త్రాలు చాలా ఉన్నాయి కదా, దయచేసి వాటిని అనాథ శరణాలయానికి ఇచ్చేద్దామా? వారికి చలికాలంలో చాలా అవసరం. మమత, మళ్ళీ అదే పనా? ఆ పాత వస్త్రాలు పడేయడం కంటే వాటిని పాత సామాన్ల దుకాణానికి అమ్మి 1 అణా సంపాదించడం మంచిది. దాన ధర్మాలు మనలాంటి వ్యాపారవేత్తలకు నష్టం తప్ప మరొకటి కాదు. నాన్నా, అందరికీ డబ్బు ముఖ్యం కాదు నాన్నా. మంచి మనసు, దయ కూడా ముఖ్యమే కదా. ఈ మంచి మనసులు, దయతో నీ కడుపు నిండదమ్మా. నీ పొలం, ఇల్లు నిండవు. ఈ లోకంలో నిన్ను గౌరవించేది నీ డబ్బు మాత్రమే. ఈ నిజం నువ్వెంత త్వరగా తెలుసుకుంటే నీకంత మంచిది. నీ సామాన్య స్నేహాలు కూడా ఒకరోజు నీకు డబ్బు లేకపోతే పారిపోతాయి. మమత ఏమీ మాట్లాడకుండా గది నుంచి బయటికి వెళ్ళిపోయింది. ధర్మానందం తన డబ్బు సిద్ధాంతాన్ని నమ్ముతూ గర్వంతో తలదించుకోలేదు. మమత తన తండ్రి ఆలోచనలకు భిన్నంగా రఘు మరియు అపర్ణ అనే 2 సామాన్య స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేది. రఘు ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుకునే పేద కుటుంబానికి చెందినవాడు. అపర్ణ పాఠశాల ఉపాధ్యాయురాలు. ఆమె సేవాగుణం కలది. మమత వారి నిజాయితీకి, ప్రేమకు, నిస్వార్థ స్వభావానికి ఎక్కువ విలువిచ్చేది. ధర్మానందం వారి స్నేహాన్ని చూసి ఎప్పుడూ నవ్వేవాడు. నీకింత డబ్బుందమ్మా, నువ్వు మంత్రులు, పెద్ద వ్యాపారవేత్తల పిల్లలతో స్నేహం చేయవచ్చు కదా. ఈ పేద కిరాణా దుకాణదారులతో, సామాన్య ఉపాధ్యాయురాలతో నీకేం వస్తుంది? వారికేమైనా ఆస్తి, అంతస్తు ఉన్నాయా? నాన్నా, స్నేహమంటే లాభం, నష్టం అనే వ్యాపారం కాదు. రఘుకి హృదయం, అపర్ణకు దయా ఉన్నాయి. ఆ విలువ మనకున్న లక్షల కోట్ల కంటే ఎక్కువ. రఘు, అపర్ణలు ధనవంతుల ఇంటమ్మాయి అయిన మమతనెప్పుడూ వారి సంపద చూసి గౌరవించలేదు. వారు మమతకు కేవలం మనిషిగా మాత్రమే విలువిచ్చేవారు. ఒకరోజు మమత తన పుట్టినరోజును జరుపుకోడానికి విలాసవంతమైన విందు వదిలి రఘు ఇంటికి వెళ్ళింది. రఘు తల్లి ఆమె కోసం సామాన్యంగా పప్పు, అన్నం, నిల్వ పచ్చడితో భోజనం తయారుచేసింది. అత్తయ్యా, మీరు చేసిన ఈ అన్నం, పచ్చడి నాకు ప్రపంచంలో
ఖరీదైన ఆహారం కంటే ఎక్కువ రుచిగా అనిపిస్తున్నాయి. మీ ప్రేమ ఇందులో దాగుంది. చూడమ్మా, మా దగ్గర నీకివ్వడానికి ధనం లేదు, కానీ ప్రేమ ఉంది. మనిషికి మనిషి సాయం చేసుకోవడమే నిజమైన సంపద. మమత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ నిజమైన అనుబంధం తన తండ్రికి ఎప్పుడూ అర్థం కాలేదని ఆమె బాధపడింది. అదే సమయంలో భాగ్యనగరం చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెద్ద వరద ముంపుకు గురైంది. 2 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని నదులు, చెరువులు పొంగిపొర్లాయి. ధర్మానందం యొక్క అతి పెద్ద భవంతి కూడా ఆ వరద నీట్లో చిక్కుకుపోయింది. ధర్మానందం తన లక్షల కోట్ల ఆస్తిని, వజ్రాలను, బంగారాన్ని తన సురక్షిత గదిలో దాచుకున్నాడు. కాని వరద నీరు ఆ భవనాన్ని చుట్టుముట్టింది. అతని భవంతిలోని విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయాయి. అతడు, మమత తమ ఇంట్లోనే బందీలయ్యారు. ధర్మానందం వెంటనే ఉన్నతాధికారులకు, వ్యాపార మిత్రులకు సహాయం కోసం ఫోన్ చేశాడు. త్వరగా రండి, నా భవంతి మునిగిపోతోంది. నేను మీకు 10 లక్షల వరహాలిస్తాను. దయచేసి నన్ను రక్షించండి. అయ్యా ధర్మానందం గారు, నగరంలో ఎక్కడికి బయటికి వెళ్లే మార్గం లేదండి. రక్షక బృందాలు కూడా ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే సహాయం చేయగలుగుతున్నాయి. డబ్బిప్పుడు వరద నీటిని ఆపలేదండి. దయచేసి క్షమించండి. ధర్మానందం కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన అత్యాధునిక కార్లు కూడా ఆ వరద నీటిలో నిరుపయోగంగా కనిపించాయి. ఆ ధనమతనికి ఒక్క గుక్కె నీరు, ఒక్క మెతుకు అన్నం కూడా ఇవ్వలేకపోయింది. అతను ఆకల్తో, భయంతో వణికిపోయాడు. మమత, మన ఆస్తంతా ఈ వరద నీటిలో మునిగిపోతోందమ్మా. డబ్బుండి కూడా నిస్సహాయంగా ఉన్నాం. నాన్నా, డబ్బు కేవలం వస్తువుల్ని కొనుగోలు చేయగలదు, కాని సమయాన్ని, మనుషుల్ని కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది డబ్బు కాదు నాన్నా, మానవ సహాయం. అదే సమయంలో రఘు, అపర్ణలు మమతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు. వారు సామాన్య తెప్ప సహాయంతో వరద నీటిలో ఈదుకుంటూ ధర్మానందం భవంతి దగ్గరికి చేరుకున్నారు. మమత, ధర్మానందం గారు, మీరు భయపడకండి, మేం వచ్చాం. ధర్మానందం రఘు, అపర్ణల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వారి సామాన్య దుస్తులు, వారి నిస్వార్థ ధైర్యం అతని డబ్బు దృష్టిని మరల్చాయి. ధర్మానందం ఇలా అన్నాడు. నాయనా రఘు, అమ్మా అపర్ణ, మీరెందుకొచ్చారు? మీకు నేను డబ్బివ్వలేదు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో ఎందుకొచ్చారు మీరిద్దరూ? అసలు మీకేం లాభం? అయ్యా, మానవత్వం కంటే పెద్ద లాభం మరొకటి లేదు. మమత మా స్నేహితురాలు. స్నేహితులకు సాయం చేయడానికి డబ్బక్కర్లేదు. రఘు, అపర్ణలు అపారమైన కష్టంతో ధర్మానందాన్ని, మమతని తమ తెప్పపైకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ధర్మానందం ఆ తెప్పపై కూర్చొని తన కోట్ల ధనం గురించి ఆలోచించాడు. ఆ సమయంలో అతనికి ఆ ధనం కంటే రఘు, అపర్ణల సామాన్య సహాయం 1,000,000 రెట్లు విలువైనదిగా అనిపించింది. రఘు వారిని తన చిన్న గుడిసె దగ్గరున్న సురక్షిత స్థావరంలోకి తీసుకువెళ్లాడు. ఆ గుడిసె కూడా వరదకు దెబ్బతింది. కాని రఘు తల్లిదండ్రులు ధర్మానందం, మమతకు తమకున్న కొద్దిపాటి ఆహారం, వస్త్రాలు ఇచ్చి మర్యాద చేశారు. ధర్మానందం ఆ గుడిసెలో ఆకల్తో, నిస్సత్తువతో కూర్చొని ఉన్నాడు. అతనికి లక్షల కోట్లు ఉన్నాయి. కాని ఇప్పుడు 1 కప్పు వేణ్నీరు కూడా అతడు తన డబ్బుతో కొనుక్కోలేకపోయాడు. రఘు తల్లిదండ్రులు తమకు మిగిలిన అన్నాన్ని అతనికిచ్చి సేవ చేశారు. అమ్మా, మీ ఆప్యాయత నా డబ్బు కంటే ఎంతో విలువైంది. నేను మీకిప్పుడు ఏమీ ఇవ్వలేను. అయ్యా, మీరిప్పుడు మా అతిథి. మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయడమే మానవ ధర్మం. దీనికి డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ, దయా ముఖ్యం. ధర్మానందన్ 2 రోజులు ఆ సామాన్య గుడిసెలో నివసించాడు. అతను ఆ ప్రేమ, నిజాయితీతో కూడిన వాతావరణాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. తన ధన వ్యామోహం అతన్ని ఎంత అంధుణ్ణి చేసిందో అతనికి అర్థమైంది. రఘు, అపర్ణ వంటి నిజమైన మనుషుల్ని అతను డబ్బుతో కొలవడానికి ప్రయత్నించాడు. డబ్బు తనను ప్రమాదం నుంచి రక్షించలేకపోయింది, కాని మానవత్వం రక్షించింది. వరద తగ్గిన తర్వాత ధర్మానందం తన భవంతి వైపు చూశాడు. ఆ భవంతి శిథిలమైంది. అతని డబ్బు, ఆస్తి చాలా వరకు నాశనమైపోయాయి. కాని ధర్మానందం బాధపడలేదు. అతనికి డబ్బు విలువ కంటే
మానవత్వం విలువ తెలిసింది. ధర్మానందం మొదట తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి ప్రయత్నించలేదు. అతను రఘు, అపర్ణల కుటుంబాలకు సహాయం చేశాడు. తన పని మనుషులకు మంచి జీతం, గౌరవం ఇచ్చాడు. అతను లాభం కంటే మానవ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. రఘు, నీ నిస్వార్థ ప్రేమ నా కళ్ళు తెరిపించిందయ్యా. డబ్బు వస్తుంది పోతుంది, కాని నీ స్నేహం, నీ దయ శాశ్వతం. నేను నా జీవితంలో డబ్బును మాత్రమే చూశాను, మనిషిని చూడలేదు. ధర్మానందం తన లక్షల కోట్లను సామాజిక సేవ కోసం ఉపయోగించాడు. అతను అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు స్థాపించాడు. అతడు తన కూతురు మమతను నిజమైన మానవత్వంతో పెంచాడు. ధర్మానందం ఇప్పుడు డబ్బు సంపాదించడంతో పాటు మనుషుల్ని సంపాదించడం కూడా మొదలుపెట్టాడు. అతడి వ్యాపారం కొద్ది కాలంలోనే మళ్లీ పుంజుకుంది. కానీ ఈసారి అతని విలువ కేవలం డబ్బుతో కాకుండా ఉదార స్వభావంతో, మానవత్వంతో కొలవబడింది. అతనిప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ ఆనందం అతనికి డబ్బుతో రాలేదు, అతను పంచుకున్న ప్రేమ, సహాయం వల్ల వచ్చింది. ధర్మానందం మనిషి విలువ, డబ్బు విలువ మధ్య ఉన్న తేడాను జీవితాంతం గుర్తుపెట్టుకున్నాడు. డబ్బు కేవలం వస్తువుల్ని కొనుగోలు చేయగలదు, కానీ నిజమైన స్నేహం, ప్రేమ, మానవత్వం వంటి విలువైన ఆస్తుల్ని కొనలేదు. కష్టకాలంలో మనిషికి డబ్బు కాదు, మనిషి సహాయం మాత్రమే విలువైంది. మానవ సంబంధాలే లోకంలో అత్యంత గొప్ప సంపద.